ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి ఎందులో అయినా ఫస్ట్, చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్ కొడతావా? ఫస్ట్ ర్యాంక్ కొడతానని నాతోనే ఛాలెంజ్ చేసావు కదే. ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతావో నేను చూస్తాను. బావగారు, ఏంటి బావగారు పల్లవి బుక్స్ తో ఏం చేస్తున్నారు? పల్లవి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కంబైన్డ్ స్టడీస్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. బావగారు, లేకపోతే రేపటి నుంచి ఎగ్జామ్స్, బాగా ప్రిపేర్ అవ్వాలి, ర్యాంకు కొట్టాలని బిల్డప్లు ఇచ్చింది కదా. ర్యాంకు కాదు, చదవడానికి లేకుండా దానికి రేపు జరిగే ఎగ్జామ్స్ బుక్ మొత్తం నాశనం చేసి పడేశాను. నిజమా? ఎస్. వావ్ బావగారు, మీరు సూపర్ బావగారు. బావగారు, ఈ టాలెంట్ మీకు ఫస్ట్ నుంచి ఉందా లేదా మధ్యలో వచ్చిందా? ఏంటి సెటర్ వేస్తున్నావా? ఎప్పుడైతే ఆ పల్లవి రాక్షసి మన కాలేజీలోకి, నా లైఫ్లోకి ఎంటర్ అయ్యి నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నేను మెల్లమెల్లగా ఇలా మౌల్డ్ అవ్వడం స్టార్ట్ చేశాను. బా, ఏం లేదని చెప్తున్నాను కదా, ఎందుకు విసిగిస్తున్నావు? ఏం లేకపోతే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? చూడు, నా మీద కోపం ఉంటే అది కాసేపు పక్కన పెట్టు. ప్రాబ్లం ఏంటో చెప్తే సొల్యూషన్ ఆలోచించడానికి ఉంటుంది కదా. ఇది నా పర్సనల్ ప్రాబ్లం. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. బావగారు, అది వస్తుంది. వస్తుంది, చదవడానికి బుక్ తెరుస్తుంది, లబోదిబోమని ఏడుస్తుంది. అంతే. అసలు ఎవరతను? తనంత సఫర్ అవుతూ కూడా ఎందుకు చెప్పట్లేదు? ఏమై ఉంటుంది? ఇదేంటి బుక్ ఇలా అయిపోయింది? ఎవరిలా చేశారు? పల్లవి, ఏమైంది అలా ఉన్నావు? బామ్మ, బామ్మగారు, నా బుక్ చూడండి. అయ్యో, ఇదేంటి? చదువుకునే బుక్ ఇలా పాడు చేసుకున్నావేంటి? నేను కాదు బామ్మగారు, ఎవరో ఇలా చేసేసారు. ఎవరు చేశారే? రేపటి నుంచి ఎగ్జామ్స్ అనుకుంటా. అవును బామ్మగారు, చదువుకుందాం అనుకుంటే ఇలా అయిపోయింది. మరిప్పుడెలా? ఏం చేయాలో తెలియట్లేదు బామ్మగారు. టెన్షన్ వచ్చేస్తుంది. మీకు టెన్షన్, మాకు ఆనందం. బావగారు, రేపు ఇది ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఇదేం చేస్తుందో చూద్దాం. ఏంటి చేసేది? రాయడాలు ఉండవు, వచ్చినా కూర్చొని ఆడవడాలే. అమ్మో, పద పద, నేను ప్రిపేర్ అవ్వాలి. అమ్మో, నేను ప్రిపేర్ అవ్వాలి. పద. అబ్బబ్బబ్బబ్బా, దీనికి తెల్లారింది అనుకుంటా. అప్పుడే పూజ మొదలు పెట్టేసింది. రోజు నాకు డిస్టర్బెన్స్. తననెందుకంటావు అక్షిత? తను మంచి పనే కదా చేస్తుంది. నువ్వే ఎగ్జామ్స్ పెట్టుకొని ఇంకా నిద్రపోతున్నావు. రాత్ర చదవలేదు, తెల్లారైనా చదివింది లేదు. కనీసం వదిన పూజ చేస్తుంది కదా, లేచి దేవుడి దగ్గరికి వెళ్ళి దండమైనా పెట్టుకోవచ్చు కదా. ఆహా, దేవుడికి దండం పెట్టుకుంటే ఎగ్జామ్ లో మార్కులు వచ్చేస్తాయా? మార్కులు రాకపోయినా ఈ బద్ధకం పోయి మంచి బుద్ధైనా వస్తుంది. పద.
ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ పూజ గోల ఒకటి రోజు డిస్టర్బ్ చేస్తుంది. ఏవైనా నా మనోరాలే. ఉదయాన్నే పూజ చేస్తుంటే మనసుకి ప్రశాంతంగా రోజు మొదలవుతుంది. హే పల్లవి, నువ్విక్కడున్నావేంటే? నువ్విక్కడుంటే మరి పూజ చేసేదెవరే? అన్నయ్య, ఒరే తమ్ముడు, బా పూజ జరుగుతుంది, ఆగక్క. ఒరే ప్రసాదు, ఒరే ప్రసాదు, తొందరగా రారా. ఏంటమ్మా? అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయరా, తొందరగా రమ్మని చెప్పు. ఏమైందమ్మా? దేనికి? అటు చూడరా. ఏమైందమ్మా వీడికి? అది అర్థం కావట్లేదురా. అందరూ హారతి తీసుకోండి. హారతి తీసుకోమా. ఏంటి ఎర్రి మొహం వేసుకొని అలా చూస్తున్నావు? హారతి తీసుకో. ఒరేయ్, నువ్వు పూజ చేస్తున్నావేంట్రా? రోజు భోజనం చేస్తున్నప్పుడు ఒక్కరోజు పూజ చేస్తే తప్పేంటి నాన్న? అంటే నువ్వెప్పుడు పూజ చేయవు కదా. ఆహా, పూజ చేయడం నీ ఒక్కదానికే వచ్చు అనుకుంటున్నావా? మీ ఆడవాళ్ళ కంటే మా మగవాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు. అందుకే ప్రతి గుడిలోనూ పూజారులు మా మగవాళ్లే ఉంటారు. అది కాదురా, ఇంత సడన్ గా నువ్వు ఇప్పుడు పూజ ఎందుకు చేస్తున్నావని. ఇవాళ నుంచి ఎగ్జామ్స్ కదా మమ్మీ, ఫెయిల్ అవ్వాలని. బావగారు, ఆ, అదే ఎగ్జామ్స్ లో నేను పాస్ అవ్వాలని, ర్యాంక్ రావాలని దేవుడికి పూజ చేస్తున్నాను.